పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యజ్ఞాని వాణి ద్వారా దేవుని వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ తపస్కాలం ఎక్కువగా క్షమ, దయ, పశ్చాత్తాపము, కనికరము కలిగి ఉండాలని బోధిస్తుంది. తొలి మానవుడైన ఆదాము మొదలుకొని ప్రతి మానవుడు పాపము చేస్తూనే ఉంటాడు. కానీ పశ్చాత్తాపడి ప్రభువుతో సమాధానం పడ్డాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు తుడుగు చిన్నవాడు కూడా పశ్చాత్తాపడి తండ్రి దేవుణ్ణి చేరుకున్నారు. పాపం వల్ల కోపాన్ని, పశ్చాత్తాపం వల్ల శాంతిని ప్రదర్శించేవాడు యావే ప్రభువు. నూతన వేదంలోని ప్రభువు కూడా పశ్చాత్తాప ప్రియుడు. జక్కయ్యతో యేసుక్రీస్తు భగవానుడు, జక్కయ్య, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని పలికాడు. ఇలాంటి ఎంతో మందిని కనికరించి, దయచూపి, జాలిపడి పశ్చాత్తాప హృదయమును కనికరించాడు. పశ్చాత్తాప హృదయముపై ప్రభువు చూపే కారుణ్యం ఇలాంటిది. ఇలాంటి కారుణ్యం కలిగినటువంటి సన్నివేశాలను మనము పరిశుద్ధ దివ్యగ్రంథ పఠనంలో చాలా చదివి ఉన్నాము. ఇలాంటివి జ్ఞాపకము చేసుకొని మనము కూడా ఆ ప్రభు మార్గంలో నడవటానికి ప్రయాసపడదాము. ఈ పశ్చాత్తాపము కూడా ప్రభువు అనుగ్రహించే వరము. మన పాపాలను పరిహారం పొందాలి అంటే ఒక షరతును పాటించాలి. ప్రభువు మనల్ని ఏ విధముగా క్షమించాలని కోరుకుంటున్నామో మనము కూడా ఇరుగు పొరుగు వారిని క్షమించాలి. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 34వ వచనం నుంచి 35వ వచనం వరకు. నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ప్రేమ అపరాధములను ఎల్లప్పుడూ లెక్కింపదు. దేవుని కోపానికి ఒక కొలత ఉంటుంది, కానీ ఆయన కనికరానికి కొలతలు, హద్దులు ఉండవు. అదేవిధముగా మనము కూడా మన ఇరుగు పొరుగు వారిని ఒక చిరునవ్వుతో పలకరించి, మనము వారి ఎడల చేసిన చిన్న పొరపాటును మన్నించమని వేడుకుందాము. మనము కూడా ఇరుగు పొరుగు వారికి దయను కలిగి జీవిద్దాము. ఇలాంటి మంచి హృదయాన్ని దయచేయమని ఆ ప్రభువుని మనసారా వేడుకుందాము. ఒక గీతం ద్వారా ఆలపించుకుందాము. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్. క్షాళన చేయుమా నా దోషములన్, నా పాపములన్. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. తుంటరివానిగా తిరిగి తిని, ఒంటరివానిగా మిగిలి తిని. తుంటరివానిగా తిరిగి తిని, ఒంటరివానిగా మిగిలి తిని. చివరికి నీ దరి చేరి తిని, చివరికి నీ దరి చేరి తిని. నీ గృహమున నన్ను చేర్చుమయా, శరణమయా.
ఆ దేవాది దేవుడు మనము చేసిన పాపలను మన్నించి మనకు దయని ప్రసాదించునుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.